అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమకై 8వ భాగం. రచయిత అంజలి స్వేచ్ఛ గారు. హారిక వెళ్ళిన నిమిషానికే వాటర్ కోసం లేచిన హనీకి లీలగా వినిపించిన మాటలకి విండో నుంచి బయటకు చూసింది. విజయ్ హారిక సెల్ఫీ దిగడం, హారిక పాప బాబుని కిస్ చేయడం చూసి కళ్ళు పెద్దవి చేసింది. సిగ్గుపడుతూ వస్తున్న హారిక తనని చూస్తే ఇబ్బంది పడుతుందని వెంటనే నిద్రపోతున్నట్టుగా దుప్పటి కప్పుకుంది. వేకువజామున 4 గంటల సమయంలో ఫోటోషూట్ని పూర్తి చేసుకున్న విజయ్ హారికకు కలిపి శేష నలుగు పెట్టారు. మీ పెద్దవాళ్ళంతా కూడా కలిసి హారతి ఇచ్చి దిష్టి తీశాక ఇద్దరిని రెడీ అయ్యి రమ్మని పంపారు. హారిక గదిలోకి వచ్చేసరికి బేబీ పింక్ ఆగ్రాలో క్యూట్గా రెడీ అయ్యి పద్మగారి చేత జడ అల్లించుకుంటూ ఉంది హనీ. ముఖం చెంపల గంధంతో వచ్చిన హారికని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. ఆ చిన్నారి ముఖంలో విరిసిన నవ్వులో సంతోషం కంటే అక్కని మిస్ అవుతున్నాను అన్న దిగులు బెంగనే ఎక్కువగా ఉంది. కదిలిస్తే ఏడ్చేసేలా ఉంది ఇద్దరి పరిస్థితి. హరి వచ్చావా, త్వరగా కానీ, మరో గంటలో ముహూర్తం అని బ్యూటీషియన్లు రావడంతో వాళ్ళకు కూడా త్వరగా రెడీ చేయమని చెప్పి హనీ మనుని తీసుకొని మండపం దగ్గరికి వెళ్ళింది. ఎవరు హారికతో ఉన్నా తను ఎమోషనల్ అవుతుందని ఎవరికి వారు తనకి కనపడకుండా తిరుగుతున్నారు. హే, ఐఎమ్ సంజయ్ అని పలకరింపు వినపడటంతో తిరిగి చూసిన హనీకి బ్లూ సూట్లో కనపడ్డాడు సంజయ్. హాయ్, మీరు విజయ్ బాబు గారి తమ్ముడు కదా? హరి చెప్పింది అంది హనీ. హా, నిన్ను చూడటం ఇదే ఫస్ట్ టైం. లుకింగ్ క్యూట్ అన్నాడు. నేను ఫోటోలు చూశానులే అని అంటూ హనీ నువ్వు కూడా సూట్లో బాగున్నావంది. ఇంతలో మెరూన్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంటు షర్ట్లో వచ్చిన భవిత్ని చూసి భవి అని పిలిచింది హనీ. వాళ్ళని చూసి నవ్వుతూ వెళ్ళిన భవిత్కి సంజయ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఏయ్, మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ అయ్యామన్నాడు సంజయ్. అవునా అని భవిత్ని చూసింది హనీ. నైట్ విజయ్ బ్రోనే తనని చూపించి చెప్పారు. ఇద్దరం ఒకే క్లాస్, ఇప్పుడు రిలేటివ్స్, సో తొందరగానే మింగిల్ అయ్యామంటూ సంజు తను హనీగా నా మరదలు 7th చదువుతోంది, ఇక తను మానస మను 9th క్లాస్ అని పరిచయం చేశాడు. ఓ నైస్ టు మీట్ యు అన్నాడు. ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇస్తూ హనీ చెయ్యి ఇవ్వబోయే టైంకి హే డోంట్ టచ్ మై మాము అని అంటూ వచ్చింది 10 ఏళ్ల ప్రవల్లిక. సంజయ్ మరదలు శైలజ కూతురు గ్రీన్ లెహంగాలో బుట్టబొమ్మలా ఉన్న తనని చూసి ఎవరని అడిగింది హనీ. మా అక్క కూతురు, పేరు ప్రవల్లిక. నా మరదలు అదిగో అక్కడ తిరుగుతున్నాడే ప్రదీప్, వాడు నా బామర్దని 8 ఏళ్ల అబ్బాయిని చూపించి చెప్పాడు సంజయ్. హనీ నవ్వుతూ మీ బావని నేను తీసుకుపోవడం లేదు ప్రవళిక, జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. మా అక్కని మీ విజయమావయ్య పెళ్లి చేసుకుంటున్నారు. తన పేరు హారిక, నేను తన చెల్లెల్ని అని ఆ పిల్లకి అర్థమయ్యేలా చెప్పగానే ఓకే, అలా అయితే షేక్ హ్యాండ్ ఇవ్వండి. హనీ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాక ఆటలతో పిల్ల బ్యాచ్ అంతా మండపంలో సందడిగా తిరుగుతున్నారు. కొబ్బరి తోటలో పెళ్లికి ఏర్పాటు చేసినంత మేర ప్రతి చెట్టుకి లైటింగ్తో డెకరేషన్ చేశారు. పెళ్లి మండపం అయితే పట్టపగలే నక్షత్రాలతో అలంకరించినట్టుగా లైటింగ్స్ రంగురంగుల పూలతో మెరిసిపోతోంది. అతిథులతో పందిరి నిండిపోగా పంతులు గారు పిలవడంతో వైట్ షేర్వానీలో ఉన్న విజయ్ని తీసుకుని మండపం దగ్గరికి వచ్చారు చంద్రం గారు. శైలజ భర్త అయిన రాజేష్ ఇద్దరు విజయ్ చేత పూజ చేయించి అమ్మాయిని కూడా తీసుకుని రమ్మని చెప్పడంతో పద్మ, సునీతతో పాటు శైలజ కూడా వెళ్ళింది. హనీ, మను, ప్రవల్లిక కూడా వెళ్ళారు. రోజ్ గోల్డ్ కలర్ కంచిపట్టు చీరకు ఫుల్ వర్క్ ఉన్న డిజైనర్ బ్లౌజ్లో ఒంటి నిండా నగలతో దేవకన్యలా ఉన్న హారికని చూసిన అందరిలోనూ తృప్తి. ఫుల్ బ్రైడల్ మేకప్లో జడలో బంగారు బిల్లలు, మల్లెలు చుట్టి ఫుల్ గోల్డ్ అండ్ బేబీ పింక్ కలర్ అవుట్ఫిట్తో మెరిసిపోతోంది హారిక. అక్క ఎంత బాగున్నావో తెలుసా అంటూ హత్తుకుంది హనీ. నువ్వు కూడా బంగారం, ఎంత ముద్దుగా ఉన్నావని హనీని తిట్టిన ముద్దు పెట్టుకుంది హారిక. పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న హారికని చూస్తూ సంతోషంగా కళ్ళు నీళ్ళు పెట్టుకుంది సునీత. చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంటున్న తల్లిని చూస్తూ హారిక కూడా ఎమోషనల్ అవుతుంటే హరి, నువ్వు కానీ ఇప్పుడు ఏడిస్తే అక్కడ మండపంలో మీ ఆయన మమ్మల్ని తిడతాడు, ఆ తర్వాత నీ ఇష్టం అంది శైలజ ఆట పట్టిస్తూ. అందరూ నవ్వేస్తూ సంతోషంతో బరువైన హృదయంతో హారికను పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. దేవి నుండి దిగివచ్చిన దేవకన్యల నడిచి వస్తున్న హారికనే చూస్తూ ఉన్న విజయ్ మనసులో చెప్పలేని అనుభూతి. తన కలల దేవేరి తన జీవితంలో మిగతా భాగం ఆమెతో కలిసి పంచుకుంటున్నాను అన్న ఆనందం అతని ముఖంలో స్పష్టంగా గోచరిస్తోంది. ఇద్దరిలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. విజయ్ పక్కనే కూర్చున్న హారికనే చూస్తున్న అతిథులు అందరూ కూడా వారి జంటను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. విజయ్కి అటు పక్కన సంజయ్, భవిత్ కూర్చొని ఉంటే ఇటు పక్క హనీ, మను, ప్రవళిక కూర్చున్నారు. వెనక ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా ఉన్నారు. వధూవరుల చేత పూజ చేయించి మంత్రాలు చదివిస్తూ వారి చేత పెళ్లి తంతును జరిపిస్తున్నారు పంతులు గారు. ఒక పక్క హనీ చెయ్యి హారిక చైతన్య చుట్టేసింది. వాళ్ళు చేస్తున్న
ప్రతి తంతుని శ్రద్ధగా చూస్తోంది హని. ఇద్దరి చేత కంకణాలు కట్టించి ఎదురెదురుగా కూర్చోపెట్టి జీలకర్ర బెల్లం పెట్టారు పంతులు గారు. ఆడవాళ్ళు అడ్డుతెరలు పట్టుకోగా ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని తెరదించాక ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. నీ వెంట ఎప్పుడూ తోడుగా నీడగా కడవరకు కన్నీటిలో సైతం తోడుంటాను. ఆ కన్నీరు రాకుండా నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అన్న భరోసా అతని కళ్ళల్లో తెలుస్తూ ఉంటే నా ఆఖరి శ్వాసలో కూడా మీరే నిలిచిపోవాలి. నా జీవితంలో మొదలయ్యే ఈ కొత్త అధ్యాయం మీ రాకతో మరింత రంగులమయం అవ్వాలి. మీ ప్రేమని మనసుని గెలుచుకొని మీకు తగ్గ ఇల్లాల్ని అనిపించుకుంటాను. అటు అత్తింటి వారికి ఇటు పుట్టింటి వారికి గౌరవ మర్యాదలు మరింతగా పెంచుతానని తన మనసులోనే చెప్పుకుంది. అందరూ అక్షింతలు వేశాక విజయ్ చేతికి తాలిబొట్టుని ఇచ్చి అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయమని చెప్పి గట్టి మేళం కొట్టమని చెప్పగా హారిక మెడలో 3 ముళ్ళు వేసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు విజయ్. ముచ్చటైన ఆ జంటను చూసి వచ్చిన ఆహుతులందరి మొదలు పులకరింత అక్షింతలుగా మారి ఆశీర్వదపు వానగా కురిసింది. విజయ్ కాలికి దండం పెట్టి మనస్ఫూర్తిగా అతన్ని తన జీవితంలోకి ఆహ్వానించింది హారిక. ఆమె నుదుటిన కుంకుమ దిద్దాక కాళ్లకు మెట్టెలు పెట్టాడు విజయ్. ఇక పెద్దవాళ్ళు మండపం మీదనే వధూవరులకు తెచ్చిన కానుకల్ని ఇచ్చారు. తలంబ్రాలు తంతు కూడా సందడిగా మారాక అరుంధతిని చూపించి పెళ్లి తంతుని ముగిశాక ముందుగా దంపతులకు వధూవరుల చేత తాంబూలం ఇప్పించారు. పెళ్ళైన 2 గంటల తర్వాత విజయ్ ఇంట్లోనే జరిగే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అందరూ కూడా ఏర్పాట్లు చేశారు. ఆ రోజు అక్కడే రిసెప్షన్ కూడా అవడంతో వచ్చిన చుట్టాలకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు పెద్దవాళ్ళంతా. తోటలోనే పెద్ద ఎత్తున భోజనాలు సిద్ధమవుతున్నాయి. హరి హరి ఈ ఇల్లు ఊరు ఎంత బాగుందో తెలుసా? సంబరంగా చెప్తున్న హని చూసి నచ్చిందా హని అని అడిగింది హారిక. చాలా. ఈ మండువా ఇల్లు, కొబ్బరి తోట, పక్కనే పిల్ల కాలువ, అబ్బా ఎంత బాగుందో తెలుసా? ఇక్కడే ఉందాం హరి అని అడుగుతుంటే మీ అత్తారిల్లే కదే అల్లరిపిల్ల, అడగడం ఎందుకు అని అంది ఒక ఆవిడ. అందరూ నవ్వేశారు. విజయ్ హారిక చేత వ్రతం చేయించాక సాయంత్రం రిసెప్షన్కి మళ్ళీ రెడీ అయ్యారు. పూర్తిగా అలసిపోయిన ఒకే రోజు అన్ని కార్యక్రమాలు అందరి మధ్యన జరుగుతాయని ఒకే రోజు ప్లాన్ చేశాడు విజయ్. వ్రతానికి రిసెప్షన్కి కాస్త సమయం ఉండడంతో వాళ్ళని కాసేపు రెస్ట్ తీసుకోమని పంపారు. తోటలో జరుగుతున్న భోజనాల దగ్గర సందడి మొదలైంది. వరుసైన వాళ్ళు పెద్దవాళ్ళు చేసే అల్లరికి అందరూ కూడా నవ్వుతూ తుల్లుతూ ఎంజాయ్ చేశారు. తోటలోనే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి పెద్దవాళ్ళ కోసం మూవీ అరేంజ్మెంట్స్ చేయించాడు విజయ్. వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా. పిల్లల గేమ్స్ అయితే లెక్కే లేదు. వంట పని లేకపోవడంతో చీరలు నగలు ఆస్తులు గుర్చిన ఆడవాళ్ళు ముచ్చట్లకి కొదవలేదు. ఇలా చిన్న పెద్ద సందడిగా గడిపారు. ఆ రాత్రి రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగింది. విజయ్ బిజినెస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మార్నింగ్ పెళ్లిలో ఎక్కువ ఫోటోలు దిగని పిల్ల బ్యాచ్తో విజయ్ హారిక బోలెడు ఫోటోలు దిగారు. హారిక హని అయితే చెప్పలేనన్ని. రాత్రి భోజనాలు కూడా అయ్యాక అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఎక్కడి వారక్కడ నిద్రకు ఉపక్రమించారు. పిల్లలంతా అలసి ఎప్పుడో పడుకున్నారు. మరుసటి రోజు అందరికీ తాంబూలం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళే వాళ్ళకి సాగనంపి ఆ రాత్రి జరిగే కార్యం కోసం ఏర్పాట్లు చేయడానికి ఇంటికి బయలుదేరారు. మేడ మీద ఉన్న గది కొత్త దంపతుల తొలిరేయికి ముస్తాబైంది. మంచం చుట్టూ మల్లెలు, గది నిండా రోజాపూలు, ఒక పక్క అగరొత్తులు, ధూపం, మరో పక్క నోరూరించే రకరకాల పిండి వంటలు. వచ్చిన చుట్టాలు అంతా భోజనాలు ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్ళని మగవాళ్ళ దగ్గర ఉండి సాగనంపారు. విజయ్తో సంజయ్ని మాత్రమే అక్కడ ఉంచడంతో అతనొక్కడే అని భవిత్తో ఇంటికి పంపారు. పిల్లలు పద్మగారింట్లో ఉన్నారు. సునీత వంటింట్లో కాచిన పాలల్లో బాదాం పొడి కలిపి వెండి గ్లాసులో నింపి పద్మగారికి చెప్పింది. కింద గదిలో అప్పటికే హారికని రెడీ చేసి ఉంచిన పద్మ ఆమె చేతిలో పాల గ్లాస్ ఉంచి సిగ్గుతో తల పూర్తిగా దించేసిన హారిక గడ్డం పట్టుకొని హరి అని పిలిచింది. భయం, బెదురు, కంగారు, బిడియం, సిగ్గు ఆమెలో పోటీ పడుతూ ఉంటే చూసింది హారిక. అబ్బాయి చాలా మంచివాడు, నిన్ను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను. నువ్వు కూడా అబ్బాయికి అనుగుణంగా మసలుకో తల్లి. ఈ రోజు నుంచి మీ జీవితంలో సరికొత్త అధ్యాయం ఆరంభం. చదువుకున్న దానివి, ఆలోచించే గుణం, అర్థం చేసుకునే స్వభావం నీకుంది. అత్తగా ఇంతకంటే నేనేం చెప్పలేను. నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎదుటివారి మనసు తెలుసుకొని మసలుకోవడం నీకు తెలుసు అని తన తల మీద ముద్దు పెట్టింది పద్మ. తల్లి లాంటి అత్తకాళ్ళకి దండం పెట్టుకుంది హారిక. తన తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించి గ్లాస్ ఇచ్చింది. పాల గ్లాస్తో వెళ్ళి పాలిచ్చే తల్లిగా రావాలి. 12 బిడ్డలు పుట్టిని సంసారం సంతోషంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హారికమ్మ అని సంతోషంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంది పద్మ. అప్పుడే వచ్చిన సునీత కళ్ళు చెమ్మగిలుతుంటే తుడుచుకొని హారికను చూసి మెటికలు విరిచి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టింది. వదిన
నువ్వు వెళ్ళి విడిపించిరా అని అంది. అలాగే అని పద్మ హారికని పైమెట్టు వరకు వదిలి ఇంక వెళ్ళమ్మా అంది. భయంగా ఉందత్తా అంది. ఈ ఒక్కరోజు తర్వాత నీ భర్తని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనంత దగ్గర అయిపోతావు వెళ్ళు అని ధైర్యం చెప్పింది. బయట బెడ్ లైట్ ఒక్కటే వెలుగుతోంది. చల్లని గాలి రివ్వున వీస్తోంది. మెల్లిగా వెళ్ళిన హారిక దగ్గరికి వేసిన తలుపుని చిన్నగా తోయగా హాల్ ఖాళీగా ఉంది. తలుపు వేసి బెడ్రూమ్ దగ్గర ఆగింది. ఆ గదిలో విజయ్ తన కోసమే ఎదురు చూస్తున్నాడని అనుకోగాని ఎందుకో మనసంతా తెలియని బిడియం ముంచేసింది. లోపలికి వెళ్ళాలని వెళ్ళడానికి తన సిగ్గు అడ్డు వస్తుంటే తలుపు తెరుచుకుంది. ఎదురుగా విజయ్ ఉన్నాడు. తెల్లని పట్టుపంచెలో చంద్రుడిలా ఉన్నాడు. తన ఎదురుగా తెల్లని చీరలో తన నిండా మల్లెలతో పాలరాతి శిల్పం ప్రాణం పోసుకొని ఉందా అనిపించింది అతనికి. ఆమెను నకసిక పర్యంతం చూసి చిరునవ్వు విరిసింది అతని పెదవులపైన. రాహని అని అన్నాడు. అతని గొంతులో ఎప్పట్లా ఆప్యాయత, ప్రేమ, అనురాగం. కలవరపడుతున్న మనసుని అదుపు చేసుకుంటూ లోపలికి వెళ్ళింది హారిక. తలుపు వేశాడు విజయ్. ఆమె గుండె జల్లుమంది. నడుం వరకు ఉన్న ఒత్తైన జడ నిండుగా మల్లెపూలను చూస్తూ ఆమె ముందుకు వెళ్ళి చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి తన చేయి పట్టుకొని మంచం మీద కూర్చోపెట్టాడు. ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఇలా టెన్షన్గా ఉంటే నాకు అస్సలు చూడబుద్దవదు. ఫ్రీగా ఉండు అని తన చేయి నిమిరి అనునయంగా చెప్తుంటే కాస్త రిలీఫ్గా ఫీల్ అయింది హారిక. ఆమె ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడం చూస్తూ చిన్నగా నవ్వి పాలు తన చేతికిచ్చాడు. మీరు తాగండి అని అంది నేల చూపులు చూస్తూ. ఏ నువ్వు తాగకూడదా అని అడిగాడు. ముందు మీరే తాగాలి. అలా అని ఎవరు చెప్పారు? అత్త చెప్పింది. ఇంకేం చెప్పింది? మీ కాళ్ళకు దండం కూడా పెట్టుకోమంది. తర్వాత అంతే, ఇంకేం చెప్పలేదు. మీకు ఇబ్బంది కలగకుండా ఎదురు చెప్పకుండా ఉండమంది. నవ్వుతూ తనే హారికకు పాలు తాగించి మిగతా అతను తాగి గ్లాస్ని పక్కన పెట్టాడు. హారిక లేచి విజయ్ కాళ్ళకి మొక్కడానికి వంగుతుంటే తన భుజాలు పట్టి ఆపుతూ ఒక్కసారిగా ఒడిలోకి లాక్కున్నాడు. ఉలిక్కి పడింది హారిక. మనసులో ఉవ్వెత్తున ఎగురుతున్న కంగారు ఆమెలో అలజడి రేపగా ఒళ్ళంతా చిన్నగా కనిపిస్తోంది. నాకు ఎదురు చెప్పకూడదు అన్నావు, మరి ఇలా భయపడకూడదు కూడా చెప్తూ హారిక భుజం మీద గడ్డం ఆంచి తెల్లని మల్లెలు పరిమళం మనసును నిండుగా పీల్చుకున్నాడు. నడుము చుట్టూ అల్లుకున్న అతని చేతులు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మెత్తని అతని ఒడి కొత్త స్పర్శను తెలియని పులకింతను పుట్టిస్తోంది. భయంగా ఉందా? మృదువుగా అడిగాడు విజయ్. కొంచెం కంగారుగా ఉంది. వణుకుతోంది ఆమె ఒళ్ళంతా కూడా. హారిక వాయిస్ కూడా. ఆమెను పూర్తిగా ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. తన వైపుకు తిప్పుకొని నడుము చుట్టూ చేయిని వేసి ఇంకో చేత్తో గడ్డం పైకంటూ హారికను చూశాడు. నిండు జాబిలిలా ముద్దుగా ఉండి ఎక్కడా వంక పెట్టడానికి కూడా లేని అందమైన ముఖం పసుపు పచ్చదనంతో మరింత కలగా ఉంది. నవ్వితే ఎంత బాగుంటుందో. ఆ కాటుక కళ్ళు అయితే చూపులతోనే అన్ని భావాలు పలికిస్తాయి. ఇటు చూడు హరి లాలనగా చెప్పాడు. నాకు సిగ్గుగా ఉందండి అంది మరింత సిగ్గుపడుతూ. ఇలాంటి సమయంలో షైనెస్ కామన్, కానీ మరీ ఇలా ముడుచుకుపోతే పనులు అవవురా. కుంటెదనం కదలాడింది విజయ్ గొంతులో. కనురెప్పలను మెల్లగా పైకెత్తింది. పెళ్లికలతో ఉట్టిపడుతోంది విజయ్ ముఖం. మనసు దోచేశాడనిపించింది ఆ క్షణం ఆమెకు. అతని కళ్ళల్లో తన పట్ల ప్రేమ ఇష్టంగా కనపడుతుంటే వెంటనే చూపులు కిందకి దించేసింది. ఆమెను దగ్గరగా తీసుకొని నీకిష్టమేనా అని అడిగాడు. తల మెల్లగా పంకించింది. మధ్యలో అరిచి గోల చేయవుగా అల్లరిగా అడిగాడు. ఎందుకు అని అడిగింది అయోమయంగా. ఎందుకా అని తనని వెనక్కి వాల్చి పడుకోబెట్టి నడుము చుట్టూ ఉన్న సన్నని ముత్యాల చైన్ని పెదవితో తొలగించి ముద్దు పెట్టాడు. ఒళ్ళంతా జివ్వుమన్న భావన. అలాంటి స్పర్శ తనకు కొత్త. పుట్టి పెరిగింది ఇలాంటి స్పర్శ ఎరగదు. నడుము దగ్గర మొదలైన అతని పెదవుల యుద్ధం ఆమె నుంచి చీర వేరై తలుక్కుమని మెరుస్తున్న ప్రతి చోట జరుగుతోంది. ముందు కంగారు కమ్మేసిన తొందరపడని విజయ్ వ్యక్తిత్వం ఆమె కంగారు తగ్గేలా, ఆ అనుభవంలో ఆనందం, అనురాగం, అంతకు మించిన తృప్తి ఆమెకు తెలిసేలా తను తెలుసుకునేలా చేశాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సున్నితంగా తన దాన్ని చేసుకున్నాడు విజయ్. భర్తకు అనుగుణంగా సహకరిస్తూ తన ఇల్లాలి ధర్మం, ఇష్టం రెండూ ఆనందంగా పాటించింది హారిక. మల్లెలు వాటికి సఫలత చేకూర్చినట్టుగా వారిరువు దేహాల కింద ఇష్టంగా నలిగిపోయాయి. ఆమె గుండె లోతుల్లో అతని తల చిక్కుకుంది. అతని జుట్టులోకి ఆమె వేలు చొప్పించి మెల్లిగా నిమురుతోంది. ఇద్దరిలో చెప్పలేని ఆనందం. చాలాసేపటి తర్వాత హరి రేపు సాయంత్రం మనం మన ఇంటికి వెళ్ళాలిరా. అప్పుడైనా పుట్టింటిని పుట్టిన ఊరిని వదిలేసి వెళ్ళిపోవాలన్న ఆలోచనకి బాధగా మారింది హారిక మనసు. పెళ్లి వల్ల 1 మంత్ నుంచి ఆఫీస్ వర్క్ అంతా పెండింగ్లోనే ఉందిరా. రేపటి నుంచి వెళ్ళాలి. ఒక 1 వీక్ తర్వాత ఇక్కడికి తీసుకొస్తాను ప్లీజ్ అంటూ గడ్డం పట్టుకున్నాడు. మనసులో బాధగా ఉన్న భర్త మాటను గౌరవించడం, అతని కోరికను మన్నించడం తనకు ఇష్టం. అలాగే అంది. వెంటనే వెళ్ళేటప్పుడు ఏడవకూడదు, నాకు నచ్చదన్నాడు. కష్టమండి అంది. అప్పటికే నీళ్లు ఊరుతున్న ఆమె కళ్ళతో
ఆమె కనుల మీద ముద్దు పెట్టుకుని పెదవులు అందుకున్నాడు విజయ్. అతని ప్రేమలో మరోసారి తడిచి ముద్దయింది హారిక. మరుసటి రోజు సాయంత్రం పుట్టింటి సారితో అత్తగారింటికి వెళ్ళడానికి సిద్ధమైంది హారిక. హారిక అత్తింటికి వెళ్తోందని ఊర్లోనే తెలిసి చుట్టాలు బంధువులు వచ్చారు. సత్యమూర్తి గారింటికి మెరూన్ కలర్ పట్టు చీరలు, నల్లపూసలు, బంగారు నగలతో, తల్లో కనకాంబరాలతో నిండుగా ఉంది హారిక. ఎల్లో షర్ట్, వైట్ ప్యాంట్లో అంతే హుందాగా ఉన్నాడు విజయ్. ఇద్దరి ముఖాల్లో కొత్త కళ. చూస్తున్న ప్రతి ఒక్కరి చూపులు వాళ్ళ మీదే. అందరూ అక్కడే ఉన్నారు, హనీ తప్ప. అమ్మ, హనీ ఏదమ్మా? ఉదయం నుంచి రానే లేదు. అప్పటికి 100సారి హారిక అడగడం. ఆ ముందు రోజు నుంచి హారికని కలవకుండా హనీని పద్మగారింటి దగ్గరే వదిలేసింది సునీత. దాంతో హనీ అలిగి ఇంటికి రానంది. అది కాకుండా ఆ రోజు హారిక విజయ్తో వెళ్ళిపోతుందని తెలిసి ఇక ఇంటికి రానని మొండికి వేసింది. అదే విషయం చెప్పింది సునీత హారికతో. అమ్మ ప్లీజ్, ఇప్పుడైనా దాన్ని చూడనిమా, దాదాపు ఏడుస్తుంది హారిక. భవి వెళ్ళి హనీని తీసుకొద్దాం పదా అన్నాడు విజయ్. మీరెందుకు బాబు, నేను తీసుకొస్తానన్నారు సత్యమూర్తి గారు. పర్వాలేదు మావయ్య గారు, నేను వెళ్తానని కార్ తీశాడు విజయ్. నేను వస్తానండి అన్న హారికని కూడా తీసుకువెళ్ళాడు విజయ్. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.